సజీవుడైన వాక్యమైన త్వరలో రానైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రకటన గ్రంథాన్ని కొన్ని వారములుగా మనము అంశాల వారీగా మనము స్టడీ చేస్తున్నాము. దేవుడు ఇట్టి అవకాశాన్ని మనకు దయచేస్తున్నాడు. దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథాన్ని అనేకులు అనేక కోణాలలో అనేక స్థాయిలలో దీన్ని స్టడీ చేయవచ్చు. కానీ దేవుడు మనకు ఈ సమయంలో ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఇట్టి సమయాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందామండి. ప్రకటన గ్రంథములో మనం ఎంచుకున్నటువంటి పెద్ద అంశము మనకు ఎంతో అవసరమైనటువంటిది, ఆవశ్యకమైనటువంటిది. ఏది ఉన్నా లేకపోయినా ఈ సబ్జెక్ట్ మాత్రం మనకు ఎంతో 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 అవసరము. మనకు తీర్పు దినముల గురించి తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలియనప్పటికీ, ఇక సాతానుడు లేకపోతే క్రూర మృగము లేకపోతే అబద్ధ ప్రవక్త లేకపోతే ఇస్రాయేల్ యొక్క భవిష్యత్తు అంత్య దినములలో ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. అవి తెలియకపోయినా ఒకటి మాత్రం మనం తెలుసుకుంటే చాలు. అదేంటంటే యేసు క్రీస్తుని గూర్చినటువంటి విషయాలు ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తుల రూపంలో, సంఘటనల రూపంలో, ప్రవచనాల రూపంలో, అలంకారముగా, చిహ్నములలో, ఉపమానములలో మనకు యేసు క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము రాయబడింది. అయితే ఈ మధ్యలో నేను ఒకటి గుర్తించాను. దాన్ని బట్టి వాక్యములో దేవుడు నాతో ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో ఒక మాట 14వ వచనం, 16వ అధ్యాయం 14వ వచనము. అప్పుడు లూదియా యను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇక్కడ ఒక స్త్రీలో రెండు కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి వినుచుండెను, రెండో స్టెప్ లక్ష్యముంచెను. ఈ వినుచుండుట నుండి లక్ష్యముంచను, లేకపోతే ఏకాగ్రత పెట్టను, లేకపోతే గ్రహించను. తర్వాత ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు నేను ప్రభునందు విశ్వాసం కలిగిన అయితే అంటే అక్కడ రక్షణ కార్యం జరుగుతుంది. వినుచుండెను, లక్ష్యముంచను. వీటి మధ్యలో ఏం జరిగిందంటే ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. అంటే నేను ఈ మాట నేను చదవడానికి గల ఉద్దేశం ఏమిటంటే, ప్రభువు మన హృదయాన్ని తెరిస్తే తప్ప మనకి ఏంటో బోధపడదు. అర్థం అవుతున్నట్టే ఉంటది. చదివే వ్యక్తిని నాకు అర్థమే అవుతున్నట్టే ఉంటది, వినేటటువంటి మీకు అర్థం అవుతున్నట్టే ఉంటది, గుర్తుంటది. కానీ అది మనకు బోధపడాలంటే, దాని యొక్క ప్రభావం మన మీద పడాలంటే ఆయన హృదయం తెరవాల్సిందే. కనుక ఆయన కనికరం కొరకు మనము కనిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకొక వాక్యము కూడా నేను చదవాలని ఇష్టపడుతున్నాను. ఓకే, 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అనే ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికి అనుగ్రహించును.
నీతి కిరీటము దేవుని యొక్క ప్రత్యక్షతను ఆపేక్షించువారు. ఆపేక్షించుట అంటే ఇష్టపడేవారు లేదా కోరుకునేటటువంటి వారు. ప్రత్యక్షతను ఆపేక్షించువారు. ప్రత్యక్షత అనగా మనకు ప్రారంభంలోనే ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే ఇది యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు మనకు బోధించాలి, లేకపోతే ప్రత్యక్షపరచాలి, లేకపోతే బయలుపరచాలి, లేకపోతే ఏదైనా నేర్పించాలి అంటే దేవుడు మన హృదయాలను తెరుస్తాడు. ఎప్పుడు తెరుస్తాడు అని అంటే మనము ఆపేక్షించినప్పుడు, ఇష్టపడినప్పుడు, లేదా దేవుడు కనికరించినప్పుడు, దేవుడు మన మీద కృప చూపించినప్పుడు మనము బోధించే, ధ్యానించే, పఠించే, పరిశీలించే, వినేటటువంటి కార్యములను దేవుడు ఆశీర్వదిస్తాడు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు అన్నటువంటి అంశంలో ఇప్పటి వరకు మనము ఆయన యొక్క రూపాన్ని చూసాం. ఇప్పటి వరకు యేసుక్రీస్తు మరియు దేవుడు ఆ యొక్క అంశాన్ని కూడా చూసాము. మరియు యేసుక్రీస్తు సంఘము అన్నటువంటిది కూడా కొంత చూసాం మనం. యేసుక్రీస్తు సంఘము అది కంప్లీట్ కాలేదు. అంటే ప్రకటన గ్రంథంలో మాత్రమే మనం పరిశీలించాము. మనకు ఒక డౌట్ రావచ్చు. మరి యేసుక్రీస్తు సంఘము అని అన్నారు. మరి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? యేసుక్రీస్తు ఎప్పుడొచ్చి ఎట్లా సంఘాన్ని తీసుకొని వెళ్తాడు అనేది మనకు రాలేదు కదా సార్ అనే ప్రశ్న వస్తుంది కదా. అయితే అది జనరల్ టైటిల్ కాదు. యేసుక్రీస్తు సంఘము అన్నటువంటి అంశము కేవలము ప్రకటన గ్రంథానికి పరిమితం చేసిన. యేసుక్రీస్తు రాకడ, ఆయన ప్రత్యక్షం అవుట, సంఘం ఎత్తబడుట అన్నటువంటి విషయాలు మనకెక్కడ కనపడతాయి? ఇతర క్రొత్త నిబంధన లేదా పాత నిబంధన పుస్తకాలలో మనకు కనబడతాయి. అది మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లోను, మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, లూకా సువార్త 21, 22 అధ్యాయంలోను, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలోను, అట్లా మనము ఇతర భాగాలలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను అన్న రాకడ గురించి మనకు ఎక్కువగా కనపడుతుంది. భవిష్యత్తులో ఒకవేళ అది స్పెషల్ టాపిక్ మనం తీసుకోగలిగితే దాన్ని మనం స్టడీ చేద్దాం. తర్వాత యేసుక్రీస్తు అపవాది, ఇది కూడా మనము స్టడీ చేశాము. యేసుక్రీస్తుకి అపవాదిలో ముగ్గురు ఉన్నారు. ఒకటి ఘటసర్పము, 2 క్రూర మృగము, 3 అబద్ధ ప్రవక్త. వారికి సంబంధించినటువంటి దూతలు గాని, రాజులు గాని, వీళ్ళందరూ ఒకవైపు, యేసుక్రీస్తు ఒకవైపును పెట్టి మనము చూసాము. అది కూడా మనము ముగించాము. ఈరోజు ఒక క్రొత్త అంశము, అదేంటంటే యేసుక్రీస్తు తీర్పు. ఇది తీర్పు మొత్తం మనకు రాదు. ఇక్కడ ప్రకటన గ్రంథం వరకే పరిమితం అవుతున్నాము. తీర్పు గురించి మొత్తం మనకు తెలియాలి అంటే మళ్ళా ఆదికాండం నుంచే మనము రావాల్సి వస్తుంది. కనుక మనము ప్రకటన గ్రంథంకే పరిమితము మనము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు తీర్పు. రాసుకుంటున్నటువంటి వారు అంశం మాత్రమే రాసుకోవచ్చు. రాసుకొని కేవలం ఆ రెఫరెన్సెస్ మాత్రమే రాసుకొని మీరు తర్వాత ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీరు వాటిని పరిశీలించవచ్చు. రైట్. 1వ అధ్యాయము 7వ వచనము మన అంశంలో యేసుక్రీస్తు మరియు తీర్పు అన్నటువంటి అంశంలో 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. యేసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే ఇప్పుడు
మన అంశము యేసుక్రీస్తు రెండవ రాకడ కాదు. యేసుక్రీస్తుకి తీర్పు. తీర్పు ఇక్కడ ఏం కనపడుతుంది చూడండి. తీర్పు అంటే దానికి ఇంకో పర్యాయ పదము ఉగ్రత అనొచ్చు. లేకపోతే శిక్ష అనొచ్చు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు, ఆ! దేవుని యొక్క ప్రతిఫలము, ఇవన్నీ మనము ఆ పదాలు వాడవచ్చు. యేసుక్రీస్తు రాకడతో వస్తున్న సమయంలో రొమ్ము కొట్టుకొందురు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. చూడండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘము తన బూర శబ్దంతో, దేవదూత ప్రధాన శబ్దంతో సంఘము ఎత్తబడును. ఈ రొమ్ము కొట్టుకోవడము అన్నటువంటిది ఇది దేనికి ఏమి అర్థం ఇచ్చేటటువంటి ఫ్రేజ్ అది అంటే భయం. భయముతో ఆయనను పొడిచిన వారు, ప్రతి నేత్రము ఆయనను పొడిచిన వారు మరియు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అంటే మేము అంగీకరించలేదే ఒక భావన. ఆయన వచ్చినప్పుడు మేము ఆయనను గుర్తించలేదే రెండవ భావన. సరే వచ్చితే వచ్చిండు గాని మరీ మేము ఇంతగా వెళ్ళి ఆయనను పొడిచేంత వరకు వెళ్ళామే. ఇంకా కొంతమంది గుంపు ఆయన గురించి ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్త తన శిష్యులు ప్రకటిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వస్తాడని, వస్తాడని, వస్తాడని. కానీ మేము వినలేదే, సువార్త వినలేదే. కానీ వాళ్ళు చెప్పినట్లే నిజంగా వచ్చేసాడు అన్నటువంటి ఆ ఆ తీర్పు, ఆ భయము వాళ్ళలో కలుగుట, భూజనులలో కలుగుట. ఊహించుకుందాము. ఇప్పుడైతే మన ప్రపంచంలో 700 కోట్ల మంది ఉన్నారు. 700 మంది కోట్లలో ఉదాహరణకు మనకు తెలియదు ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడో. ఇప్పుడు వచ్చినాడు అనుకోండి. వచ్చి ఆ సంఘము ఎత్తబడితే మిగిలినటువంటి వారందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ప్రతిస్పందిస్తారు? చూచి ప్రతి నేత్రము ఆయనను చూచును. అయితే ఇక్కడ యేసుక్రీస్తు రాకడను గురించి మనము స్టడీ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు వస్తాడు యేసుక్రీస్తు? మొదటిసారి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన అదే సంఘముతో భూమి మీదకి వస్తాడు. అప్పుడు భూజనులందరూ చూస్తారు. భూజనులందరూ చూస్తారు. అప్పుడు విడవబడినటువంటి ప్రతి నేత్రము ఆయనను చూచును. వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. అంటే ఇక మా ఇక మా మాకు తీర్పు ఆసన్నమైనది. వినలేదు గదా! అంగీకరించలేదు కదా! అదే ఆయనను పొడిచినాం గదా! మనకొక ప్రశ్న ఇక్కడ. ఇన్ని ఇప్పుడు అయి కూడా యేసుప్రభు వచ్చిపోయి 2000 ఇయర్స్ అయిపోయింది. ఇక ఎప్పుడు వస్తాడు? ఆయనను పొడిచిన వారు అంటే ఎవరు? పొడిచినవాడు మనకు చరిత్రలో చూసినటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. కానీ దాని అర్థము అది మాత్రమే కాదు. ఆయనను రిజెక్ట్ చేసినటువంటి వాడు. లేక ఆయన శిష్యులను హింసించినటువంటి వారు అయ్యుండొచ్చు. ఎందుకంటే తన దాసులను ఎవరైనా హింసిస్తే దేవుని కనిగుడ్డును ముట్టినట్టే అనేటువంటి భావన కూడా ఉంటుంది. సరే, ఇక్కడ మనము ఈ యొక్క 1:7లో యేసుక్రీస్తు వస్తున్నప్పుడు, మేఘారూఢుడై వస్తున్నప్పుడు భూజనులలో ఒక దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటి భయము పుడుతుంది. అది మొదటి విషయం.
రండి ఇప్పుడు ఆ 6వ అధ్యాయంలోనికి వెళ్దామండి. 6వ అధ్యాయము 1, 3, 5, 7, 9 వచనాలు మనము 6వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే తెలిసిపోతుంది. ఆ గొర్రె పిల్ల 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది గొర్రెపిల్ల మొదటి వచనం యేసుక్రీస్తు. ఆ 7 ముద్రలలో ఏంటి 7 ముద్రలు? 5వ అధ్యాయంలో మనకు కనపడతాయి. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద తన కుడి చేత ఆయన ఒక పుస్తకాన్ని 7 ముద్రలు వేయబడినటువంటి పుస్తకాన్ని పట్టుకొని ఉన్నాడు. అయితే ఈ పుస్తకాన్ని విప్పగలవాడెవడు? దాని అర్థం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఈ ముద్రలను విప్పగలవాడు ఎవడు అంటే దాంట్లో ఉన్న అర్థం ఏమిటంటే ఈ భూ ప్రజలందరికీ తీర్పును తీర్చగలవాడు ఎవడు అన్నట్టు. భూ ప్రజలందరికీ అంటే తర్వాత మనం చూస్తాం ఎవరెవరికి ఏ ఏ తీర్పులు అన్నటువంటి. అయితే ఇక్కడ మొత్తానికి మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు తీర్పు. ఈ తీర్పులలో 2, 3 రకాలు. ఇక్కడ ప్రకటన గ్రంథం వరకైతే భూమి మీద తీర్పు. భూమి మీద తీర్పులు రకరకాలు, రకరకాల ప్రజలు. అది మొదటి రకమైనటువంటి తీర్పు. మరి అంతటితో అయిపోతుందా? కాదు. చివరి అంతిమ తీర్పు అది పరలోకమా నరకమా, అది 2వ రకమైనటువంటి తీర్పుగా మనం గుర్తించవచ్చు. సరే, ఇప్పుడు 6వ అధ్యాయం మొదటి వచనము. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, అంటే దేవుడు పట్టుకున్నటువంటి ఈ పుస్తకములో తీర్పులు ఉన్నాయి. మరి ఆ పుస్తకం ఎట్లుంటుందో, ఆ ముద్ర ఎట్లుంటుందో, గొర్రెపిల్ల పోయి విప్పడం ఏంటో నా బుద్ధికైతే అందడం లేదు. నేను చూడాలనుకున్నాను సార్ ఆ పుస్తకం, అది ఎట్లుంటుంది తెలియదు, నాకైతే తెలియదు. ఈ గొర్రెపిల్ల పోవడం ఏంటి, విప్పడం ఏంటి, విప్పిత వెంబడే ఏమవుతుంది? విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి. ఇది పరలోకంలో జరుగుతుంది. యోహాను గారు మాత్రం చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట అంటే 4 జీవులు ఉన్నాయి కదా 4వ అధ్యాయంలో. దాంట్లో ఒక జీవి అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఈ ముద్ర విప్పినప్పుడు భూమి మీద జరిగే తీర్పు. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండిను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. మరి ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని కూర్చున్నటువంటి వారు, కిరీటం పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా తెలియదు. ఇప్పుడు మన అంశం ఏంటంటే జయించుట. ఒక రాజు పోయి ఇంకొక రాజును లేకపోతే ఇంకొక దేశము మీద జయించడము అంటే ఓడగొట్టుట, అంటే పడగొట్టుట, అంటే చంపుట, అంటే నాశనము చేయుట, తీర్పు. సో ఇది మొదటి ముద్రలో విప్పినప్పుడు, గొర్రెపిల్ల యేసుక్రీస్తు విప్పినప్పుడు జరిగినటువంటి ఒక తీర్పు. 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు, ఆయన అంటే మళ్ళా గొర్రెపిల్లని, మళ్ళా యేసుక్రీస్తే. రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ఇక్కడ చూడండి,
ఈ ఈ చిత్రాన్ని మనం ఊహించుకుంటే, ఒకవైపు యోహాను గారు ఉన్నారు. ఒకవైపు తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇంకొక వైపు 4 జీవులున్నాయి అక్కడ. అందరిని చూస్తున్నాడు యోహాను గారు. ఇంకొక వైపు ఆ సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలున్నారు. అట్లా చూస్తే లెక్కింపలేని దూతలున్నారు. అన్ని చూస్తుంటే గొర్రెపిల్ల మళ్ళలేకపోయి ఆ తండ్రి అయిన దేవుని దగ్గర ఆ పుస్తకం తీసుకొని ముద్ర విప్పినప్పుడు ముద్ర విప్పినప్పుడు ఈ యోహాను గారి యొక్క దృష్టి కిందికి పోయింది. అంటే కిందికంటే భూమి మీదికి. ఈ ముద్ర విప్పినప్పుడు ఇక్కడ ఏదో భూమి మీద ఏదో జరుగుతుంది, అది చూశాడు. అక్కడ ఒక ఆయన తెల్లని గుర్రం మీద కూర్చొని విల్లు పట్టుకొని కిరీటం పట్టుకొని ఎవరినో మీద జయిస్తున్నాడు. జయించడం అంటే వారిని ఓడిస్తున్నాడు, లేకపోతే చెరలోనికి తీసుకుంటున్నాడు, లేకపోతే చంపేస్తున్నాడు అన్నటువంటి భావము మనకు కనపడుతుంది. సరే, మనం ముందుకు వెళ్దాము. 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాష ఇక్కడ మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు గొర్రెపిల్ల 2వ ముద్రను విప్పినప్పుడు మన అంశం ఏమిటి? యేసుక్రీస్తు తీర్పు. ఈ తీర్పు ఇప్పుడు చూడండి. ఎర్రనిదైన వేరొక గుర్రము, మొదటి తెల్లని గుర్రము, ఇప్పుడు ఎర్రని గుర్రం మీద వేరొక గుర్రం బయలు వెళ్ళాను. మనుషులు అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్య. మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు అంటే దీని వెనక ఒక ఆయన గుర్రం మీద, ఎర్రని గుర్రం మీద కూర్చున్న వానికి ఒక అధికారం ఇవ్వబడింది. ఊహించుకుందాం మనము. సబ్జెక్టివ్ కరెక్షన్. మనుషులు భూలోకంలో, పాయింట్ అది అండర్లైన్. భూలోకంలో సమాధానం లేదు సార్. ఎందుకు సమాధానం లేదు? భూమి మీద సమాధానం లేదు. ఏమో 2వ ముద్ర విప్పబడిందేమో. మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎట్లా సాధ్యం అంటే, ఒక ఆయన ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు, ఆయనకు అధికారం ఇచ్చారు. మరి ఆయనకు ఎప్పుడు అధికారం ఇచ్చినప్పటి నుండే ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించింది. ఆయనకు అధికారం ఇచ్చినప్పటి నుండే భూమి మీద ఒకరికొకరు సమాధానము లేదు. మరి ఇది ముద్ర విప్పబడిందా? విప్పబడి దానికి సూచనలు ఏమన్నా మనకు కనపడుతున్నాయా? మనకేం తెలుసు, 700 కోట్ల మందిలో అట్లా అనిపిస్తుంది. ఏమో ఉండొచ్చు. లేదు సార్, ఇంకా ఈ ముద్ర విప్పబడలేదు, ఎవరేం చంపుకోరు ఒకరినొకరు, ఏం సమాధానం, ఒకరినొక సమాధానం ఏదో అందరికి సమాధానం ఉంది అని అనగలమా? ఎంత బాగుంది, 700 కోట్ల మందిలో ఒకరినొకరు మంచి సమాధానంగానే ఉన్నారని అనగలమా? అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను. మనుషులు ఒకనికొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను,
మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. అమ్మో! ఈ ఖడ్గంతో ఏం చేస్తాడు ఆయన? అంటే యేసుక్రీస్తుకి తీర్పులకు సంబంధించినటువంటి విషయము ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నామండి. మన దృష్టి ఈ మాటలు వింటున్నప్పుడు మన దృష్టి ఈ మాటలు వింటున్నప్పుడు 2 దాన్ల మీద మన దృష్టి ఉంది. ఒకటేందంటే యేసుక్రీస్తుకున్నటువంటి అధికారం. మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్ల వేషం ఇక్కడ. మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు పశుల తొట్టిలో. మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు సిలువ మీద. మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు ఉమ్మేసిన సైలెంట్. మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు మొక్క మీద గుద్దిన సైలెంట్. దయ్యం పట్టిన దయ్యం పట్టిందరా నీకు అనన్న సైలెంట్. అది మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఇంకొక కోణంలో యేసుక్రీస్తుని చూస్తున్నాం. ఆ గొర్రె పిల్ల పోయి ఒక్క ముద్ర విప్పాడు అనుకోండి, ఇక్కడ ఒకరినొకడు చంపుకోవడము, సమాధానం లేకుండా పోవడం. ఇప్పుడు కనపడతాడు యేసుక్రీస్తు ఎవరో. ఇప్పుడు కనపడతాడు యేసుక్రీస్తు ఎవరో. ఐదవ వచనం. మనము యేసుక్రీస్తు మరియు తీర్పు అన్నటువంటి అంశాన్ని స్టడీ చేస్తున్నాము. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు మరియు తీర్పు అనేటువంటి విషయాలను ఆ అంశాన్ని మనము స్టడీ చేస్తున్నాము. రండి, ఇప్పుడు తెల్లని గుర్రం అయిపోయింది 6వ అధ్యాయంలో 1వ వచనంలో. 3వ వచనంలో ఎర్రని గుర్రము, దానివల్ల వచ్చే ప్రమాదం, భూప్రజలకు వచ్చే ప్రమాదము. ఇప్పుడు 5వ వచనం, ప్రకటన 6:5. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడెను. ఇక్కడ మనము ఈ 3వ జీవి విప్పినప్పుడు నల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనపడెను. త్రాసు అంటే తక్కెడ కదా. జనరల్గా సాధారణంగా వ్యాపారం చేసుకునేటటువంటి వారి దగ్గర ఉండేటటువంటిది ఇది. దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనపడెను. ఈ తీర్పు ఏంటో ప్రస్తుతము నాకు కూడా తెలియదు. దాని తర్వాత మనము ఒకవేళ ఆ ఆ 3వ ముద్రను గురించే మనము తర్వాత చూడడానికి మనం చేద్దాము. ఇక్కడ భూప్రజలకు ఒక తీర్పు జరుగుతుంది అన్న దానికి సంబంధించిన మాటలు మనకు ప్రస్తుతము కనబడటలేదు, అక్షరార్థంగా కనబడటలేదు.
ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు కూరగాయలు వాళ్ళు కూర్చొని తక్కడ పట్టుకొని ఉంటారు, అమ్ముతున్నారు వాళ్ళు. దేనారమునకు ఒక సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు చెప్తూ, అంటే మనం పిలుస్తుంటాం కదా, కేజీ 10 రూపాయలు, కేజీ 20 రూపాయలు, టమాటాలు కేజీ 10 రూపాయలు, టమాటాలు కేజీ 30 రూపాయలు. అట్లా వీళ్ళు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము వింటున్నాడు. ఇదేంటంటే యేసుక్రీస్తు 3వ ముద్రను విప్పాడు. విప్పిన వెంబడే ఆ 4 జీవుల మధ్య ఎవరున్నారో కనపడలేదు యోహాను గారికి. ఎవరో ఒకడు కనపడుతున్నాడు. ఎందుకంటే 5వ వచనంలో, ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడింది, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండేను. ఓకే. 3వ జీవి చెప్పుట వెంటనే, ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడిన, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. అంటే ఫస్ట్ తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, ఇప్పుడు నల్లని గుర్రము. నల్లని గుర్రం మీద ఒక ఆయన త్రాసు పట్టుకొని కూర్చున్నాడు. ఈయన కూర్చున్న దాన్ని ఇంకొక స్వరము, అంటే దీన్ని వివరించే స్వరము, ఆయన అమ్ముతున్నట్టు. దేనారమునకు గోధుమలు, ఇంకొక దేనారమునకు ఎవలు, 3 సేర్ల ఎవలు, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దు అని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనపడింది. దీనికి ఈ 3వ ముద్రను విప్పినప్పుడు ఇది తీర్పు అన్న దానికి ఒక మాట మనకు కనపడుతుంది. అదేంటంటే త్రాసు, తక్కెడ, బ్యాలెన్స్. సాధారణంగా తక్కెడ దేనికి ఉపయోగిస్తామంటే కొలవడానికి త్రాసు ఉపయోగిస్తాము. అది తీర్పు. అందుకని మనము కోర్టులలో ఒక స్త్రీని కూడా తన చేతిలో ఆ త్రాసు ఉండడం కూడా, బ్యాలెన్స్ ఉండడం కూడా మనం చూస్తుంటాం. అది తీర్పునకు సంబంధించినటువంటి మాట. దాని యొక్క రూపం ఎట్లుంటది? నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దు అంటే అర్థం ఏంటో. నూనె ద్రాక్షారసము పాడు చేయవద్దు తెలీదు మనకు. తెలియకుండా ఊరికే దాన్ని ఫోర్స్ చేస్తే మనము తప్పులో వెళ్తామో. తెలియనట్టే ఉందాము. తర్వాత ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పచ్చు. రైట్. తర్వాత 7వ వచనం, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. అబ్బా, గొర్రెపిల్ల పోయి ఈ ముద్రను చూడండి, గొర్రెపిల్ల విప్పకపోతే భూ ప్రజలకు ఏం కాదు. భూ ప్రజలు ఎప్పటి వరకు సురక్షితం అంటే గొర్రెపిల్ల విప్పనంత వరకు, యేసుక్రీస్తు విప్పనంత వరకు. అంటే వీళ్ళ యొక్క ప్రాణాలు మొత్తానికి, భూ ప్రజలు వీళ్ళ యొక్క ప్రాణాలు మొత్తానికి ఎవరి చేతుల్లో ఉన్నాయంటే యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4వ ముద్రను విప్పినప్పుడు, ఇంతకుముందు ముద్రలు విప్పినప్పుడు ఒక్కొక్క గుర్రం మీద, తెల్లని గుర్రం మీద ఒకడు, ఎర్రని గుర్రం మీద ఒకడు, నల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నటువంటి వాటిలో రకరకాలైనటువంటి తీర్పులు భూలోక ప్రజలకు జరుగుతున్నాయి. ఇప్పుడు 4వ ముద్రను యేసుక్రీస్తు విప్పినప్పుడు పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడి. చూడండి, ఎందుకు సార్ ఈ తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండుర వర్ణము గల గుర్రాలు ఇన్ని కలర్లు పెట్టారు? తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తెలుసుకుంటాం. నాకైతే తెలియదు.
అంటే మన మన దృష్టి అట్లా పోతుంది కదా. అదేదో భలే ఉన్నాయి ఈ గుర్రాలు, రంగుల రంగుల గుర్రాలు. దానికి ఏది అయితే ఒక్కటి సత్యం మాత్రం ఏదో ఒకటైతే కారణం ఉంటుంది. తప్పకుండా ఒక కారణం ఉంటుంది. అది మనకు అవసరమైతే, మన ఆత్మీయతకు అవసరమైతే ఆ దేవుడు బయలుపరుస్తాడు. ఏదో కొత్త విషయం చెప్పాలని ఒక్కొక్క రంగులు తీసుకుని పోయి బైబిల్లో ఇంకొక రంగులకు కలిపి చెప్పేటటువంటిది మనం చేయకూడదు. సరే. ఆ పాండుర వర్ణం గల గుర్రం మీద ఆయన కూర్చున్న వాని పేరు మృత్యువు. వామ్మో! ప్రపంచంలో ఇటువంటి పేరు ఉండకపోవచ్చు ఎవరికి. ప్రపంచంలో 140 నూట సారీ 700 కోట్ల జనాభాలో ఎవడన్నా మరణం అని పెట్టుకుంటాడా? ఈ మధ్యలో నేను మాకు ఒక స్నేహితుడు ఉన్నారు. మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే మనం మంచి మంచి వాక్యాలు పెట్టుకుంటాం. జీసస్ మై సేవియర్, లేకపోతే గా హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. ఆ పిల్లాడు ఏం పెట్టుకున్నాడు తెలుసా అండి? వెయిటింగ్ టు డై అని పెట్టుకున్నాడు. బ్యాంకులో పనిచేస్తాడు. మరి అదేమి ప్రిపరేషన్, అదే మైండ్ సెటప్. వెయిటింగ్ ఫర్ మై డెత్ అంట. సారీ, వెయిటింగ్ ఫర్ మై డెత్. ఓకే, అదొకట. ఈ మధ్యలో అంటే ఆయన నేను తప్పుగా ఎంచడం లేదు, కానీ ఆయన పేరు ఏం పేరు తెలుసా అండి? ఆయన వేరే దేశం, ఆయన స్పోర్ట్స్ మ్యాన్, ఆయన సిన్నర్. మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొట్టండి, స్పోర్ట్స్ మ్యాన్ సిన్నర్ అని కొట్టండి, వస్తుంది ఆయన గురించి. వీ డోంట్ నో అబౌట్ హిస్ లైఫ్ అండ్ వీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ద సిన్నర్. మేబీ సిన్నర్ అనేటువంటి పదం వారి భాషలో మంచి అర్థం వస్తుండొచ్చు. ఐ డోంట్ నో. సిన్నర్ అనేటువంటి పదము మనకు ఇంగ్లీష్లో మనకు తెలుసు అర్థం. ఇంకొక భాషలో అదే పదానికి వేరే మంచి అర్థం ఉండొచ్చు. కానీ నేను జస్ట్ జోక్గా చెప్తున్నాను, నాకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి పేరు పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి పేరు మృత్యువు. ఈ మృత్యువు అన్నటువంటి పేరుకి ఆయన చేసే పనులకు చాలా దగ్గర అసలు ఈయనకు పెట్టింది మృత్యు అనేటువంటి పేరు కరెక్ట్ అన్నట్టుగా ఉంది. ఎందుకు పెట్టుకున్నారు సార్ మృత్యువు పేరు అంటే? ఏం చేస్తాం మరి, ఆ పని నాకు ఇచ్చారు, గొర్రెపిల్ల ముద్ర విప్పాడు. ఇప్పుడు చూడండి, ఈ మృత్యువు ఏం చేస్తాడు? పాతాళ లోకము వానిని వెంబడించను. పాతాళ లోకము వానిని వెంబడించను. ఇది నేను వింటున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు కొన్ని ఏదైనా ఇద్దరు పనులు చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఏదైనా కోయడానికి పోయింది అనుకోండి, చిన్నపిల్లలు మేము వెనక నిలబడేవాళ్ళం, సంచి పట్టుకొని. ముందు బేటలు కోసి వెనక సంచిలో వేస్తారు, కోయడం వేయడం, కోయడం వేయడం. ఈ మృత్యువు చంపడం, పాతాళ లోకంలో వేయడం, చంపడం, పాతాళ లోకంలో వేయడం. అసలు పాతాళ లోకానికి మనుషులు ఎట్లా పోతున్నారు? ఒకడున్నాడు సార్, వారు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారిని అందరినీ తీసుకొని పోయి దాంట్లో వేస్తున్నాడు. పాతాళ లోకము వానిని వెంబడించను. ఇంకా వేరే లేదు. పాతాళ లోకం సింపుల్గా అట్లా ఉంటుంది అంతే. దాని మీద పాండుర వర్ణము గల గుర్రం మీద కూర్చున్న వానికి ఒక మృత్యువు అనే పేరుంది. పాతాళ లోకము వానిని వెంబడించింది. ఇక్కడ అది ఎట్లా చనిపోతున్నారు మనుషులు? ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఒక మనిషి
ఒక మనిషి అనలేం దీన్ని. ఏందో ఇది. ఈ ఈ గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి మృత్యువు వ్యక్తి అనడానికే నాకు కష్టం అనిపడుతుంది. కరువు వచ్చి చచ్చిపోయినటువంటి వారిని అందరినీ పాతాళ లోకంలో పోతుంది. ఎందుకబ్బా కరువు వచ్చింది? ఒకడు పాండుర వర్ణం గల గుర్రం మీద కూర్చున్నవాడు ఉన్నాడు. ఎక్కడున్నాడో, ఏ రూపంలో ఉన్నాడో కనపడడం లేదు. అరే ఈ క్రూర మృగాలన్నీ పోయి చంపేసినాయి మనుషులను. ఎట్లా సాధ్యం ఇది? ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉందండి. 144 కోట్లలో 700 కోట్లలో 4వ భాగము 4వ భాగము మాత్రమే అధికారం ఇచ్చాడంట. 4వ భాగం. సరే. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, క్రూర మృగముల వలనను చంపుటకు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకో, అదొక భాష చూడండి. మరణము వలన చంపడం అంట. అదేందో, అదే మరణం అంటేనే చనిపోవడం కదా. మరణం అంటేనే చనిపోవడం, మరణం వలన చంపడం ఏంది? మరణం అన్నటువంటిది మీకు తెలుసా? ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరిగా నరకములో వేయబడింది ఎవరు తెలుసా అండి? చివరిగా లాస్ట్ పర్సన్ మరణం. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో చివరి వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా? మరణము మనుషులను చంపుతుందంట. మరణము మనుషులను చంపుతుంది. కరువు వలనను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము మీద అధికారము వానికి ఇయ్యబడెను. ఏ విచిత్రమైనటువంటి తీర్పు ఇది! ఎవడు గమనిస్తాడేది? అసలు ఎవరికైనా ఆలోచన వస్తుందా ఇట్లా? క్రూర మృగం వల్ల ఇంతమంది చచ్చిపోతున్నారని మనకు ప్రపంచ దేశాలకు తెలిస్తే, సరే ఏమేం చేద్దాం దాన్ని కంట్రోల్ చేయడానికి, క్రూర మృగాలను ఎక్కడెక్కడ బంధించేద్దాము. నువ్వు ఎన్ని బంధించిన వాక్యము నెరవేర్పు సమయములో 4వ భాగములో ఉన్నటువంటి ప్రజలు క్రూర మృగము వలనను, కరువు వలనను, ఖడ్గము వలనను, మరణం వలనను భూలోక ప్రజలు చంపబడుదురు. వానికి అధికారము ఇయ్యబడను. అంతు పట్టడం లేదు, అంతు పట్టడం లేదు. అంటే ఐ డోంట్ నో వెదర్ దేర్ విల్ బి some period of time where these judgments at the opening of the seals by the Lamb of God will be revealed only in the future, or it has already been started. Is it already started that these are all will be counted to the 4 parts of the whole population? I don't know. అయితే మన సమస్య ఏంటంటే, మన 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 ఆతృత ఏంటంటే, ఈ ముద్రలు ఎప్పుడు ఇప్పుతాడు యేసయ్య? ఒకటి దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఇంకొక దానికి ఏమన్నా మధ్యలో టైం ఏమన్నా మనకు తెలిస్తే బాగుంటుందని నేను ఐ డోంట్. సరే,
యేసుక్రీస్తు తీర్పు అన్నటువంటి అంశాన్ని మనం స్టడీ చేస్తున్నాం. 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందురు అని బిగ్గరగా కేకలు వేసిరి. 4 ముద్రలు విప్పినప్పుడు భూనివాసులకు ఆల్రెడీ తీర్పు స్టార్ట్ అయింది. మరి వీళ్ళకి కనపడలేదా? ప్రశ్న ఒకటి. కనపడినా సార్ మీరు కొంతమందిని చంపుతున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? మొదటి ముద్ర ఒక తీర్పు, రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర, బాగానే అందరూ పాతాళంలోకి పోతున్నారు, చంపబడుతున్నారు, కరువు వలన చంపబడుతున్నారు. మరి ఎందాక తీర్పు తీర్చకయు మా అంటే ఇప్పుడు ఈ 5వ ముద్రలో భూనివాసులకు ఒక తీర్పు జరిగినట్టు లేదు. అది పాయింట్. భూనివాసులకు తీర్పు జరిగినట్టు లేదు, కానీ వాళ్ళు అడుగుతున్నారు. బలిపీఠం కిందనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు ఆత్మలు. వారి గురించి మనం ఇంతకుముందు కూడా చూసుకున్నామండి. 9వ వచనం 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారు. అంటే భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో వీళ్ళు నన్ను తల నరికారు. మరి వీళ్ళకి ఎప్పుడు తీర్పు ఉంటుంది ప్రభువా? అంటే వీళ్ళు చూస్తున్నారు. మరి పైన 4 ముద్రలు విప్పినప్పుడు తీర్పు జరిగింది అంటే వీళ్ళకి ఇంకా ఏం కానట్టే కదా. అందుకనే పైన వారి మీద ఉగ్రత లేకపోతే తీర్పు అధికారము ఇవ్వబడినంటే అది ఒక లిమిటెడ్. మనకు అనిపిస్తుంది ఎందుకు ఒక్కొక్కసారి ఒకటేసారి మొత్తం నాశనం చేస్తే అయిపోతుంది కదా అని మన తొందరపాటు. కానీ దేవుని యొక్క నిత్య ప్రణాళికలు, ఆ మర్మములు దేవుడు హృదయం తెరిస్తే మనకు బోధపడతాయి. మనకు అవసరమైతే దేవుడు మనకు అవి బయలుపరుస్తాడు. అవసరం లేకపోతే మనకెందుకు? అవి తెలుసుకొని మనమేం చేసేది ఉందో. సరే, దేవుడు వాక్యంలో మనకు ఇచ్చాడు అంటే బయలుపరుస్తాడు. దేవుని మీద మనం ఆధారపడతాము. 5వ ముద్రను విప్పినప్పుడు వారు ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఒకవైపు యేసుక్రీస్తున్నాడు అక్కడ. ఈ బలిపీఠం కింద ఉన్నటువంటి వాళ్ళందరూ యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఏం సార్ మీరు ఇన్ని రోజులైంది, ఎందాక ఇన్ని సంవత్సరాలైంది, మమ్మల్ని రక్తం చిందించినట్టు, మమ్మల్ని హింసించినటువంటి వాళ్ళు ఇంకా మాకు కనపడుతున్నారు అక్కడ భూలోకంలో. తీర్పు తీర్చవా వాళ్ళకు? అంటే యేసయ్య అనుకుంటుండొచ్చు, నేను మొదటి ముద్ర విప్పినాను, రెండవ ముద్ర విప్పినాను, మూడవ ముద్ర విప్పినాను, 4 ఇవన్నీ చేస్తున్నాను అని ఆయనకు తెలుసు. కానీ నాకు తెలిసి వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎప్పుడు తీర్పు అన్నట్టు. చూడండి, ఈ ముద్రలు విప్పడము ఐ డోంట్ థింక్ దిట్స్ ఎ వన్ టైం ప్రాసెస్. ఇట్స్ నాట్ లైక్ ఎ బటన్ స్విచ్. ఇప్పుడు ఇది వేస్తే వెంటనే జరగడం, ఐ డోంట్ థింక్. సంథింగ్ ఎల్స్, అది వేరే ఉండొచ్చు.
ప్రజలకు ఎట్లా కనపడుతుందో, ఎందుకు ఇంత ఏమంటారు ఒకరినొకరు చంపుకుంటున్నారబ్బా? ఎందుకు ఈ స్థితి వచ్చింది? మనుషులు పాడైనరు సార్. మనుషులు చెడిపోయారు సార్. మనకు తెలియదు వెనక ఒకడు గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. వానికి ఎవరు అధికారం ఇచ్చారు? గొర్రె పిల్ల ముద్ర విప్పాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఎవరైనా మనము ప్రపంచంలో ఒకరికొకడు సమాధానం లేదు అన్న మాట వింటేనే మనసులోకి రావాల్సినటువంటి మాట గొర్రెపిల్ల. అదేంటి సార్, ఆయన సమాధానం ఇస్తాము శాంతిని ఇస్తానని వచ్చాడు, మళ్ళీ మీరే ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటారు, సమాధానం లేకుండా చేస్తారని మళ్ళీ ఆయననే అంటారు. రెండు ఆయననే. సరే, ఐదవ ముద్రను విప్పినప్పుడు రెండు మాటలు అక్కడ, అంటే గొర్రెపిల్ల విప్పినప్పుడు తీర్పుకు సంబంధించినటువంటివి రెండు మాటలు. తీర్పు తీర్చకయు మొదటి మాట, రెండవది దండన చేయకయు, ఆ రెండు మాట. అయితే వాళ్ళు మాట్లాడుతుంటే ఈ యేసుక్రీస్తు చూసి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, ఏంటి ప్రభా నువ్వు ఇంకా తీర్పు తీర్చడం లేదు అంటే, ఎవరో ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు వింటున్నారు, ఎవరో జవాబిస్తున్నారు దానికి. ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంది. ఎందుకు సార్ ఇప్పుడు కాదు, ఇన్ని సంవత్సరాలైంది మమ్మల్ని చంపారు వాళ్ళు అంటే, అప్పుడు జవాబు 11 వచ్చింది. 6:11 ప్రకటన. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఎవరు చెప్పారో మనకు తెలియదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎంత క్లిష్టం ఉంచుదండి. ఒకవైపు ఏమో 4 ముద్రలు విప్పబడ్డాయి, భూనివాసులకు తీర్పు జరుగుతుంది. ఈ 5వ ముద్ర విప్పుతున్నటువంటి సమయానికి భూమి మీద కొంతమంది ఉన్నారు. ఆ 7 ముద్రల సమయంలో మనమేమి ఉండం సార్. అటువంటి తీర్పులు మనకెందుకు, మనకెట్లా వస్తాయి? మన యేసుప్రభుని నమ్ముకున్నాము. మనము లేకపోవచ్చు ఆ టైంకి, కానీ క్రైస్తవులు ఉన్నారు అన్నదానికి ఇక్కడ ఒక గుర్తు. మీలాగానే కింద భూమి మీద కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చంపబడడానికి ఏర్పాటు చేయబడ్డారు. చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు వారి వలనే చంపబడబోవు వారిని ఎట్లా చంపిండ్రు? వధించిండ్రు. ఇప్పుడు బలిపీఠం కింద ఉన్నటువంటి వారిని ఎవరో వధించారు. ఇంకా కొంతమంది ఉన్నారు భూమి మీద, వాళ్ళ లెక్క పూర్తిగా కావాలంటే ఆ లెక్క ఏమిటో? మరి ఆ లెక్క 1,44,000 తెలీదు. నో నో నో, ఆ లెక్క నాకైతే తెలీదు. ఎంతమంది వధింపబడవలసి ఉన్నదో, భూమి మీద ఎంతమంది దేవుణ్ణి వధింపబడ, ఆయన నామం నిమిత్తం, ఆయన సాక్ష్యం నిమిత్తము, వాక్యం నిమిత్తము అంటే క్రైస్తవులే కదా, క్రైస్తవులే కదా. చూడండి, ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవైపు ఏమో ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఈ చంపుకునేటోళ్ళు వచ్చి క్రైస్తవులను చంపుతున్నారు. ఇప్పుడు మనం ఈ రెండింటిని చూసినాం అనుకోండి, వీళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు. ఏంటిది? దేవుని తీర్పా? క్రైస్తవులను ఎట్లా చంపిండ్రబ్బా? క్రైస్తవులు
చంపబడము తీర్పు కాదు. అది దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో అంతమంది చనిపోవలసి ఉన్నది, చంపబడవలసి ఉన్నది, వధింపబడవలసి ఉన్నది. ఇదేదో మొత్తం ఒకసారి ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళకు ఒకటిసారి తీర్పు ఉంటే బాగుంటుందని మన ఆలోచన, నా ఆలోచన అనిపడుతుంది ఒక్కొక్కసారి మనం. మీరైతే విశ్రమించండి, జరాగండి. ఇది వినడానికి చాలా కష్టం అనిపిస్తుంది. ప్రభా, మమ్మల్ని చంపినటువంటి వారు చూస్తున్నాము, మీరు ఎప్పుడెప్పుడు వాళ్ళని చంపుతారా, ఎప్పుడెప్పుడు వాళ్ళకి తీర్పు తీరుస్తారని మేము చూస్తుంటే ఇంకా వాళ్ళు మమ్మల్ని చంపాలి, ఇంకా మా సహోదరులను చంపాలని నువ్వు అంటావు. అబ్బా, ఏంటి ప్రభు నీ ప్రణాళికలు? చంపడం సావడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? మనకు అవుట్ సైడర్గా చాలా కష్టం. అవుట్ సైడర్ అంటే ఆ ఆ మర్మం తెలియనటువంటి వారు. అది అపోస్తున్నటువంటి పౌలు గారు 1:21లో, 2:21 అనుకుంది ఫిలిప్పీ పత్రికలో, ఆయన గుర్తించారు. ఏంది చావడం ఏంది, బ్రతికేదేంది, నేను ఎప్పుడు చచ్చిపోయినా, జీవించున్నది ఇక మీదట నేను కాదు, యేసుక్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అయిపోయాక మరణం అంటే భయం లేదు. అటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది లెక్క ఉంది. మనమే బాధపడనవసరం లేదు, నాకేం లేదే అన్నట్టు బాధపడనవసరం లేదు. ఆ చంపబడబో వారు, వధింపబడబో వారి యొక్క లెక్క ఒకటి ఉంది. ఆ లెక్కలో అది జరుగుతుంది. అంటే వేరే వాళ్ళు వచ్చి చంపేస్తారు, నరికేస్తారు, వధించేస్తారు. ఇది మరి ఇక్కడెక్కడ తీర్పు వచ్చింది? 5వ ముద్రలో తీర్పు ఎక్కడ జరగలేదు గాని తీర్పు గూర్చినటువంటి ప్రశ్న వచ్చింది. దానికి జవాబు కూడా ఇవ్వబడింది గాని 5వ ముద్రను విప్పినప్పుడు భూ ప్రజలకు ఒక రకమైనటువంటి తీర్పు జరిగినట్టు లేదు. దాన్ని ఇట్లా తీసుకోవచ్చు. దే దేవర్ స్టోరింగ్ అప్ గాడ్స్ రాత్ బై డూయింగ్ సచ్ హీనస్ విసియస్ వాయిలెన్స్ అనొచ్చు. అంటే చంపండి, నరకండి, వధించండి, క్రైస్తవులను హింసించండి. నేనే చెప్తున్నాను కదా, టైం ఉంది, ఆ టైం ఉంది. ఇంకా వాళ్ళు మీరు చంపాలి. మీరు ఎప్పుడు చంపితే అది లెక్క అయిపోయిన తర్వాత అప్పుడు మీది ఉంటుంది స్టోరీ అన్నట్టు అనమాట. ఇప్పుడు ఏం కాదు, మీరు చంపండి అంటే బిఫోర్ దాని ఆ తీర్పుకు సిద్ధపాటు అనొచ్చు. భూ ప్రజలు తీర్పులకు సిద్ధపడుచున్నారు. మనకు కనపడుతుంది సార్, ఇంత భయంకరులు, ఏం అన్యం పుణ్యం మెరుగని క్రైస్తవులను చంపుతున్నారు. దేవుడు వాళ్ళని ఏమి చేయడా? దేవుడు ఉన్నాడా అసలు? అరే రే రే, గొంత నరికేసింది కదా సార్. సైలెంట్, దేవుడే సైలెంట్, సైలెంట్గా ఉన్నాను. మీరు నువ్వు నీవు ఇప్పుడే అంటున్నావు ఇంకా కొంతమందిని వాళ్ళు చంపాలి. అది నా ప్రణాళిక. నువ్వు మళ్ళీ ఇక్కడ ఈ సందర్భంలో ప్రభువా విడిపించము, ఇప్పటి నుంచి క్రైస్తవుడు ఎవరు చనిపోకూడదు, ఎవరిని చంపకూడదు అనేటువంటిది అది వాక్యానుసారమైనటువంటి ప్రార్థన కాదు. అంటే నేను వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకుంటున్నాను. మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు తీర్పు. ఇది మనం నెక్స్ట్ కూడా మనం కంటిన్యూ చేద్దామండి.